హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఐపీఎల్ అయిపోయే వరకు ఖచ్చితంగా 30K అయితే మనమైతే కొట్టాలి. సో గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్దుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ మామూలు ఆడతలేదు. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు కూడా బౌలర్స్ అయితే గెలిపించిల్లు. 195 డిఫెండ్ అయితే చేశారు. అందరు ఏమన్నారు, మీరు 300 కొడితే ఇంకొక టీం వచ్చేసి అపోజిట్ టీం వచ్చేసి 301 కొడతారన్నారు. ఇప్పుడు ఏమైంది, 195ని డిఫెండ్ అయితే చేశారు. దిస్ ఈజ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సకీబ్ హుసేన్, ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి, శివం కుమార్, హింగే అంత అనుభవం లేని బౌలర్సు. ఆయన ఫ్లాట్ పిచ్పై వండర్ఫుల్ బౌలింగ్ వేసి మ్యాచ్ అయితే గెలిపించేశారు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎస్ఆర్హెచ్ టీం రోజు రోజుకి డెడ్లీగా మారుతుంది. గత సంవత్సరంలో బౌలింగ్ వల్ల నిరాశపరిచింది. కానీ ఈ ఇయర్ మాత్రం మాస్ కుకింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఎంతమంది బౌలర్స్ రావాల్సి ఉంది తెలుసా? ఇంకా బెంచ్ మీద చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్యాట్ కమిన్స్, గిరాల్ కోయడ్జే, మధు శంక, ఓంకర్ తర్మలే, క్రెన్స్ ఫులెత్రా, అమిత్ కుమారు, ఇంకా చాలా బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి చాలా మనలో బెటర్ ఆనచిల్లు. నితీష్ కుమార్ రెడ్డి మొన్నటి దాకా 120, 125, 130 లోపు అయితే వేసేవాడు. 10 కిలోమీటర్స్ అయితే పెంచుకున్నాడు. 130 to 140కి అయితే పెంచుకున్నాడు. కన్సిస్టెంట్గా హయ్యర్ 130s అయితే వేస్తున్నాడు. 137, 138, 139 క్లిక్ అయితే చేస్తున్నాడు. జెన్యూన్ ఆల్రౌండర్గా మారుతున్నాడు. బ్యాటింగ్లో మరి ఏ విధంగా నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడో, బౌలింగ్లో కూడా మరి ఏ విధంగా రాస్తున్నాడో చూస్తున్నాం. ఈ మ్యాచ్లో మెయిన్గా 2 క్రూషల్ వికెట్లు తీసిండు. ఆ ఇద్దరే మెయిన్ ప్లేయర్స్ సిఎస్కేకి, సంజు సామ్సన్ అండ్ ఆయుష్ మాత్రే. ఒకటే ఓవర్లో ఆయుష్ మాత్రం వికెట్ కూడా వాడాల్సింది, బట్ హెన్రిచ్ క్లాసన్ క్యాచెస్ మిస్ చేసిండు. బట్ అయినా కానీ పర్వాలేదు, తర్వాత వచ్చి మళ్ళీ ఆయుష్ మాత్రం వికెట్ అయితే తీసిండు. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు నితీష్ కుమార్ రెడ్డి. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే ఇషాన్ మలింగ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. గత సీజన్లో ఎప్పుడైతే ఇతను వచ్చిండో అప్పంచలి చాలా మ్యాచెస్ అయితే గెలిచింది ఎస్ఆర్హెచ్. అండ్ ఈ సీజన్లో కూడా చాలా బెటర్ రాణించిండు. అందరూ అన్నారు ఇషాన్ మలింగ ప్లేస్లో దిల్షన్ మధ్యం శంకర్ని ఆడిస్తే బెటర్ ఉంటుందని. బట్ ఇషాన్ మలింగ ఆ డెత్ ఓవర్స్లో ఏ విధంగా బౌలింగ్ చేస్తారో మనకు తెలుసు. సో కాబట్టి అతనితోనే వెళ్ళిళ్ళు, అతను కూడా ఎగ్జిక్యూట్ చేసిండు అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఇక తర్వాత నాట్ టు ఫర్గట్ శివం కుమారు. తను వేసిన బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు, దట్టు ఆ ఫ్లాట్ వికెట్లో. మెయిన్గా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ డివల్ బ్రావిస్ వికెట్ అయితే తీసిండు. 3 ఓవర్లు వేసిండు, జస్ట్ 18 రన్స్ మాత్రం ఇచ్చిండు. దట్టు ఆ వికెట్లో 6 ఎకానమీ అంటే అది డెడ్లీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక క్రూషల్ వికెట్ డివల్ బ్రావిస్ వికెట్ అయితే తీసిచ్చిండు. ఇంకొక ఓవర్ ఎందుకు వేయాలంటే అపోజిషన్లో అక్కడ శివన్ దూబే అయితే ఉన్నాడు. తను ఒకటే ఓవర్లో గేమ్ అయితే చేంజ్ చేస్తాడు. ఒక ఓవర్లో 25 ఇట్లా రన్స్ వచ్చినాయి అనుకో, గేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకటి అతనికైతే బౌలింగ్ అయితే తీయలేదు. ఆ గుడ్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు అక్కడ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి. బట్ ఓవరాల్ శివం కుమార్ వచ్చేసి చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఇక తర్వాత మెయిన్గా చూసుకుంటే షకీబ్ హుసేన్. ఇతన్ని పిక్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది బ్యాట్స్మెన్స్కి. ఫస్ట్ ఓవర్ ఆ వైడ్ మీద వేస్తే ఇట్ట మొత్తం బాల్స్ అనేది చాలా ఆన్ స్పాట్ ఉండడం చెప్పుకోవచ్చు. బ్యాట్స్మెన్స్ అసలుకే గస్ట్ చేస్తలేరు నెక్స్ట్ బాల్ ఏమొస్తుందని. చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి తన దగ్గర. 4 ఓవర్స్ వేసిండు, 32 రన్స్ ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసిండు శివన్ దూబేది. బాల్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆ శివన్ దుబ్బకి వేసిన ఆ వికెట్ వచ్చేసి. 8 ఎకానమీ ఈ పిచ్లో
పర్ఫుల్ ఇంజే ఫస్ట్ 3 ఓవర్లో రన్స్కి వెళ్ళి అని లాస్ట్ ఓవర్లో ఏ విధంగా రన్స్ డిఫెండ్ చేసుకున్నాడో చూసినాం. సో ఓవరాల్ చూసుకుంటే బౌలర్స్ ఈ మ్యాచ్ అయితే గెలిపించాలని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మ్యాచ్ డీసీతో ఉంది కాబట్టి ఆ మ్యాచ్కి ఒక్కసారి మనం ప్లేయింగ్ లెవెన్ అయితే చూద్దాం. అభిషేక్ ట్రావిస్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. ట్రావిస్ దగ్గర నుంచి ఇంకా రన్స్ అయితే అస్సలేవు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, అంటే 4 or 5. 5లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు, 4లో హెన్రిచ్ క్లాసన్ అయితే ఆడతాడు. 6లో సలీల్ అరోరా, 7లో శివం కుమార్, 8లో హర్ష్ దుబే ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఆడాలి. 9లో పర్ఫుల్ హింగే, 10లో సకీబ్ హుసేన్, 11లో ఇషాన్ మలింగా. ఇంపాక్ట్ ప్లేయర్గా అనికేత్ వర్మను పెట్టాలి, దిల్షన్ మధుశంకర్ని పెట్టాలి. ఒకవేళ ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట అనికేత్ వర్మన్ అండ్ దిల్షన్ మధుశంకర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాలి. బ్యాటింగ్లో అవసరం ఉంటే ఖచ్చితంగా అనికేత్ వర్మన్ తీసుకోవాలి. లేదనుకుంటే ఇట్ట ఖచ్చితంగా దిల్షన్ మధుశంకర్ ఇంకొక పేస్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా లైమ్ లివింగ్స్టన్ తీసుకొచ్చిళ్ళు. బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసిండు, బౌలింగ్ కూడా వేయలేదు. సో కాబట్టి అతని ప్లేస్లో దిల్షన్ మధుశంకర్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. బట్ అనికేత్ వర్మన్ అండ్ దిల్షన్ మధుశంకర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గిట్ట వికెట్స్ అనేది త్వరగా పడితే గిట్ట అనికేత్ వర్మ అవసరమైతే ఉంటుంది. లేదు సెకండ్ బ్యాటింగ్ వేస్తే గిట్ట అనికేత్ వర్మ ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంటాడు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ మార్పు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. దిల్షన్ మధుశంకర్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. హర్ష్ దుబే కూడా ప్లేయింగ్ లెవెల్కి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇవి 2 మార్పులు అయితే ఉంటాయి. ఓవరాల్ చూసుకుంటే బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాసన్ మినేస్తే గిట్ట కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి రన్స్ అయితే వస్తలేవు. సో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇంకా బెంచ్ మీద చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్యాట్ కమిన్స్ కూడా ఆర్ఆర్ మ్యాచ్కి అయితే తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ప్యాట్ కమిన్స్ మరి ఏ విధంగా రాస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్యాట్ కమిన్స్ లేకుండా అని లాస్ట్ 2 మ్యాచ్లో మన బౌలర్స్ ఏ విధంగా మ్యాచ్లు గెలిపించలో చూసినాం. ఇంకా ప్యాట్ కమిన్స్ వస్తే గిట్ట బౌలింగ్ అటాక్ అనేది డెడ్లీగా అయితే ఉంటుంది. ఇంకా బెంచ్ మీద గిరాల్ కోయిడ్జే కూడా ఉన్నాడు. గిరాల్ కోయిడ్జే కూడా అతని దగ్గర పేస్ ఉంది, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. 150 వేస్తాడు, 110 కూడా వేస్తాడు. సో కాబట్టి గిరాల్ కోయిడ్జే కూడా మనకి అక్కడ బెంచ్ మీద అయితే కనబడుతున్నాడు. డేవిడ్ పెయిన్ ప్లేస్లో రిప్లేస్మెంట్గా తీసుకున్నారు ఇతన్ని. అండ్ దిల్షన్ మధుశంకర్ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి డెడ్లీగా కనబడుతుంది. బ్యాటింగ్లో కూడా ట్రావిస్ హెడ్ ఫామ్లోకి వస్తే మాత్రం చాలా డెడ్లీగా మారుతుంది టీం వచ్చేసి, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. గాయస్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఈ మ్యాచ్ గురించి మీరేమంటున్నారు అండ్ నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.